సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏదైతే పెద్ద కందుకూరులో మనం ఎంచరిందో అలా వైకుంఠపురం నేచర్ కౌంటీలో 2 డేస్ నుండి కూడా సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాము. ఎన్నో రకరకాల యాక్టివిటీస్ ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మరి వీటన్నిటిని కూడా దగ్గరుండి మన సీఎండి గారు దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే వచ్చిన గెస్ట్లకు కానీ ఇటు వచ్చిన కస్టమర్స్ కి కానీ అతిథులకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా కూర్చోవడానికి కానీ ఇటు వాటర్ సదుపాయాలు కానీ అన్ని కూడా దగ్గరుండి చూడడం జరుగుతుంది. అయితే నిన్న మనం చూసుకుంటే నిన్న సార్ చెప్పారు మనం 5,000 నుండి 10,000 మంది అనుకుంటున్నాము, కానీ ఇంకా ఎక్కువే వచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పేసి. సో ఎంతమంది రాబోతున్నారు ఇవాళ అతిథులు, ఇవాళ ఏమేమి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి స్పెషల్ గా అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. టీ టైమ్స్ మేము మీడియా వాళ్ళ మిత్రులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఒక కారణం ఉంది. చాలా మంది సంక్రాంతి సంబరాలు ఆంధ్రాలో భారీగా నడుస్తాయి, ఎలా ఉన్నదో చూడాలని చాలా మంది ఇక్కడ నుండి భీమవరం అక్కడికి వెళ్ళడము, ఆంధ్రలో వెళ్ళడము, ఆ సాంప్రదాయం ఇక్కడ స్టార్ట్ చేద్దామా గంగిరెద్దులతోటి హరిదాసులు వాళ్ళ సాంగ్లు వాళ్ళు పాడడం చాలా బాగుంది. గంగిరెద్దు వాళ్ళ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కేరళ వైద్యాలు, నెక్స్ట్ డ్రమ్స్, నెక్స్ట్ కైట్స్ ఫెస్టివల్స్, నెక్స్ట్ ముగ్గులు పోటీలు. మరిన్న ముఖ్యంగా చెప్పాలంటే ఆడపడుచులకి ముగ్గులు పోటీలు అంటే చాలా ముగ్గులు వేయడం చాలా వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం, రకరకాల ముగ్గులు నిన్నైతే చాలా మందికి గిఫ్ట్లు కూడా ఇచ్చున్నాం. అలాంటి మన సంక్రాంతి సంబరాల్లో ఈ అన్ని యాక్టివిటీస్ మనం ఇస్తున్నాము. ఇది పెద్ద కందుకూరు యాదగిరిగుట్టకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మన సైట్. ఈ సైట్ కస్టమర్లు ఆల్మోస్ట్ చాలా వరకు మా ప్లాట్లు కూడా క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ గత 10-15 రోజుల నుండే మేము కంప్లీట్ గా సైట్ అయిపోయింది. ఇక్కడ మా కస్టమర్ మిత్రులకి, నెక్స్ట్ మా మార్కెటింగ్ సిబ్బంది, మా ఛానల్ పార్ట్నర్స్ కి అందరికి ఫ్యామిలీస్ కి ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమం మేము మొదలు పెడుతున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మేము నిన్న ఎక్స్పెక్ట్ చేసింది 500 మంది అంటే 2,000 మంది వచ్చినారు నిన్న. ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసింది 3,000 మంది అనుకుంటున్నాం. ఇది 10,000 మంది కూడా అవ్వచ్చు నిజంగా. అంటే ఇంత ఆదరిస్తారు సంక్రాంతి సంబరాలు అంటే నిజంగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ మాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో మేము చాలా తెలుసుకున్నాం మీ గురించి. అతి చిన్న వయసులోనే రియల్ ఎస్టేట్ లో అడుగుపెట్టి ఇప్పుడు శరవేగంగా టీ హోమ్స్ అనేది నాకు తెలిసి తెలంగాణలోనే కాదనుకుంటా, చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో అతి శరవేగంగా ఏగిన సంస్థ టీ హోమ్స్ గా చెప్పుకోవచ్చు. సో దీనికి మీరు ఎంత కృషి చేసి ఉంటారో, మీ కృషి ఎంత ఉంటుందో మాకు ఖచ్చితంగా తెలుసు. సో దీంట్లో మీతో పాటు చాలా మంది మీ మార్కెటింగ్ సిబ్బంది కూడా ఉన్నారు కదా, సో ఒక్కసారి వాళ్ళ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఇక్కడ మాతోటి మార్కెటింగ్ వాళ్ళు అలా ఉండరండి. అందరం ఒక టీ హోమ్స్ ఫ్యామిలీ. కస్టమర్స్ కూడా మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. మేము అందరితో అలాగే ఉంటాం యాక్చువల్గా. అలా ఇక్కడ ఏంటి అంటే మెయిన్ మాకు లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్ అన్న కస్టమర్కు వాల్యూ ఇవ్వగలిగితే 100% కస్టమర్ బ్యాంకులు పెట్టుకునే కంట ఇక్కడ ప్రాఫిట్ చూపించగలిగితే మాతోటే కస్టమర్ ఉంటారు. మళ్ళీ మాతోటి ఛానల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మాతోటి ఎప్పుడు వాళ్ళ నుండే మేము మా టీ హోమ్స్ ఎంత పెద్దగా గ్రో అయింది. మాకు సుమారుగా ఒక 2,000 మంది ఛానల్ పార్ట్నర్స్ కోర్ టీమ్ ఉంది. ఒక 10,000 మంది అయితే ఎన్రోల్మెంట్ ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. కానీ మా కోర్ టీం అయితే ఒక 2,000 మంది ఉంది మా టీ హోమ్స్కి. మా బలము, మా బలగము రియల్గా మా బలము బలగం మా కస్టమర్లు, మా ఛానల్ పార్ట్నర్స్ అండి. అదే మెయిన్. ఈ రోజు నిన్న చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా ఇక్కడికి అడుగు పెట్టారో అంతే సంతోషంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు కూడా ఖచ్చితంగా అది ఇక్కడ ఉంటుందని నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. ఈ రోజు ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు, ఎవరెవరు ముఖ్య అతిథులుగా చేయనున్నారు?
ఈరోజు ఈ లోకల్ ఎమ్మెల్యే గారు వస్తారు, నెక్స్ట్ ఎంపీ గారికి కూడా ఇన్వైట్ చేసినాము. లోకల్ ఎమ్మెల్యే బి లైలయ్య గారు వస్తారు ఇక్కడికి. నెక్స్ట్ చామకూర కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తారు ఇక్కడికి, లోకల్ ఎంపీ. నెక్స్ట్ మన రఘునందన్ రావు మెదక్ ఎంపీ బీజేపీలో ఉన్నారు, ఆయన కూడా వస్తారు. నెక్స్ట్ మన మందకృష్ణ అన్న కూడా వస్తారు. నెక్స్ట్ రవిచంద్ర గారు వస్తారు. మెయిన్ మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవిశ్రీ గురూజీ గారు వస్తారు ఈరోజు. మెయిన్ చాలా విఐపీస్ పిలుస్తాం మేము, చాలా మంది సినీ నటులు వస్తారు, జబర్దస్తులు వస్తారు. ఈరోజు చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అందరికి 10,000 మంది వచ్చినా సరే 10,000 మందికి ఫుడ్ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే మిగిలిపోతే పర్లేదు, ఎవరు ఆకలితో పోకూడదని నా సిద్ధాంతం. అలానే మంచి లావిస్ మంచి ఫుడ్ అన్ని పెడతాను. ఇంత మంది వస్తే ఖచ్చితంగా చాలా మంది జనాలు కూడా వాళ్ళందరినీ ఆదరించే వాళ్ళు, ఇటు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు, అటు కస్టమర్స్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి మరి అరేంజ్మెంట్స్ అనేవి ఎలా చేస్తున్నారు ఏంటి? అటు వాళ్ళు కూర్చోడానికి కానీ, ఇటు వాటర్ సదుపాయాలు కానీ, అదంతా ఎలక్ట్రిసిటీ అదంతా అలానే డివైడ్ అండ్ రూల్ అని డిఫరెంట్ ఏరియాలు టెంట్లు వేసి స్క్రీన్లు పెట్టి అక్కడ చూసుకోవడానికి అవైలబిలిటీ పెట్టి సెక్యూరిటీ పరంగా చాలా మంది బౌన్సర్లు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఏరియా పరంగా కంజెస్టెడ్ అయితే ప్రాబ్లం అవుద్ది. మెయిన్ ఇది 50 ఎకరాలు మా వెంచర్. ఇది ఈ 50 ఎకరాల్లో ఎక్కడైనా కార్ పార్కింగ్ ఒక 20 ఎకరాలు ఉండొచ్చు, మనుషులు తిరగడానికి ఒక 20 ఎకరాలు ఉంది. అందుకోసమే చాలా హ్యాపీగా ఉంటుంది, సందడి ఉంటుంది. కైట్లు ఎగరేసి చాలా మీకు కనబడతాయి, 100 కైట్లు కనబడతాయి. చాలా బ్యూటిఫుల్. అంటే సంక్రాంతి అంటే ఈరోజు చూడొచ్చు అన్నట్టు, అంత బ్యూటిఫుల్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఇప్పటికే ఆ సంక్రాంతి ఆ వైబ్ అంతా కూడా మాకు నిజంగా కన్నుల పండగగా కనువిందు చేస్తుంది ఇక్కడ. నిన్నంతా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పాలి. ఈరోజు అంతకు మించి అది డైలాగ్ ఉంటుంది కదా, తగ్గేదేలే అన్నట్లు ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మరి ఇంకెందుకు లేట్, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం పదండి.